గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే 22 తారీఖు మార్చి 2026 ఆదివారం నుండి 28 తారీఖు మార్చి 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైనా విదేశాలు వెళ్ళాలనుకుంటే ఈ వారం చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది కాబట్టి వెళ్ళొచ్చు. నిరుద్యోగులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఆకస్మిక ధనం అంటే ఎక్కడో ఎప్పుడో పెట్టిన ఇన్వెస్ట్మెంట్లన్నీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా మీకు లాభాన్ని కలగజేస్తాయి. సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పొచ్చు. క్రయ విక్రయాలలో లాభాలు కనపడుతున్నాయి కాబట్టి ఏదైనా అమ్మినా కొనినా కూడా మీకు లాభం అయితే ఈ వారం బ్రహ్మాండంగా కనపడుతుంది. అలాగే ఆర్థికంగా స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. డబ్బులు బాగా సంపాదించడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం బాగా కలిసి వస్తుంది. ఉన్నతమైన భావాలు కలిగి ఉంటారు. పరోపకారం, ఇతరులకి సహాయం చేస్తారు. అలాగే ధర్మబద్ధంగా ఉంటారు. మంచి వాళ్ళలా తయారవుతారు. అలాగే టెక్నికల్ రంగాల వారికి చాలా మంచి అభివృద్ధి కనపడుతుందని చెప్పొచ్చు. పరిస్థితులను అర్థం చేసుకోవడము, భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోవడము బాగా కలిసి వస్తుంది. ఏదైనా అవకాశాలు ఉన్నా కూడా చేజారిపోకుండా జాగ్రత్త పడతారని చెప్పొచ్చు. కొంతమంది బంధువులు మీ ఎదుగుదలను చూసి మాత్రం కొంచెం ఈర్ష్య, ద్వేషంతో అసూయపడుతూ ఉంటారు. అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా ఏ పని ప్రారంభం చేసినా చాలా జాగ్రత్తగా ప్రారంభం చేసుకోవడము, తతు జాగ్రత్తలు తీసుకోవడము మంచిది. అలాగే మీకు కొంతమంది సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. డబ్బుల విషయంలో కూడా ముఖ్యమైన అవసరాలకి ఖర్చులు పెట్టే అవకాశాలు, వాహనాలు, వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, ఇంటికి సంబంధించినటువంటి ఏమైనా వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఆరోగ్యం గురించి బాగా జాగ్రత్త పడతారు. దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. మీరు అనుకున్న కోరికలు కానీ లేదా సమస్యలు కానీ తీరతాయి ఈ వారం. ఇతర దేశాలలో ఉండే భారతీయులు కూడా కొత్త నిర్ణయాలు అనుకూలిస్తూ ఉంటాయి. ఉద్యోగ మార్పులు అనుకూలిస్తూ ఉంటాయి. మీరు తీసుకునే మంచి నిర్ణయాలే మీ జీవితాన్ని మార్చే అవకాశం కూడా ఈ వారం కనపడుతుంది. కొత్త వ్యాపార రుణాలు తీసుకోవడానికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతుంది. రియల్ ఎస్టేట్లోని కానీ, బంగారంలో కానీ, భూముల్లో కానీ పెట్టే పెట్టుబడులు వృద్ధవుతున్నాయని చెప్పొచ్చు. అలాగే సంతానం విషయంలో కూడా శుభవార్త, శుభ సమాచారం కనపడుతుంది. పిల్లలకు సంబంధించి చదువు కానీ, ఉద్యోగం కానీ, వివాహం కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా అద్భుతంగా మీకు రాణింపు కనపడుతుంది. ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడుతూ ఉంటాయి. ప్రేమికుల మధ్య అద్భుతమైన అన్యోన్యత కనపడుతుంది. భార్యాభర్తలు కూడా ఒకళ్ళనొకరు అర్థం చేసుకుని సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో చర్చించుకుని ఏదైనా ఆస్తి వివాదాలు అంటే పరిష్కారం చేసుకోగలుగుతారు. అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతోటి వివాదాలు ఉంటే కనుక పరిష్కారం అయ్యే అవకాశం కనపడుతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీకు ఈ వారం రాబోతున్నాయి. వ్యాపారంలో అనేక రకాల వ్యాపారాలు చేయగలగడం, వ్యాపారాలను విస్తరింపజేయడంతో పాటుగా పెట్టుబడులు, లాభాలు పొందగలుగుతారు. ముఖ్యంగా వాహనాల విషయంలో మాత్రం జాగ్రత్తగా నడపకపోతే ప్రమాదాలు, యాక్సిడెంట్లు ఉన్నాయి. సీటు బెల్టులు, హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి. అయితే దూర ప్రయాణాలు చేయొచ్చు. వ్యవసాయం చేసేవారికి వాతావరణం అనుకూలించడమే కాదు, గిట్టుబాటు ధర వస్తుంది. వ్యవసాయ లాభాలు కనపడుతున్నాయి. అలాగే గొప్ప వ్యక్తిగా మారుతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు కూడా పోటీ పరీక్షలలో విజయం కనపడుతోంది. విదేశాల్లో చదువుకున్న వారికి కూడా పార్ట్ టైం జాబులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన విధానము, ఉద్యోగ కార్యాలయాల అభివృద్ధి, విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. స్త్రీలకు ఇష్టమైన వ్యక్తులతో శారీరక కలయికలతో పాటుగా కుటుంబంలో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. కోరుకున్న కోరికలు నేరతాయి. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కనపడుతోంది. వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి వ్యాపార రంగంలోకి ముందడుగు వేస్తారు. కొత్త పెట్టుబడులు పెట్టగలుగుతారు. అన్ని రంగాల వ్యాపారస్తులకి లాభాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ